ట్యాపింగ్ కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. టెక్నికల్ అంశాలతో మూల సూత్రధారులు తప్పించుకోకుండా చూడాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాశారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు ఎన్ఎం వాంగ్మూలం ఇచ్చారు. స్వార్థం కోసం లేదా ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజాప్రతినిధుల టెలిఫోన్లు కావచ్చు, కంటెస్ట్ చేసే నాయకుల టెలిఫోన్లు ట్యాపింగ్ కావచ్చు, కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ కావచ్చు, లేదు భయభ్రాంతులకు గురి చేయడానికి పోలీసు వ్యవస్థను ఉపయోగించుకునే తీరు ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేసి దోషులను శిక్షించాలి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, ఎంతటి ఉన్నతమైన స్థానంలో కూర్చున్నా సరే, చివరికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారైనా సరే, డీజీపీ స్థానంలో ఉన్నవారైనా సరే, ఇంటెలిజెన్స్ ఐజీగా డీజీగా ఉన్నవారైనా సరే, కింద ఉన్న కానిస్టేబుల్ స్థాయి నుంచి పైన ఉన్న డీజీపీ దాకా, కింద ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల స్థాయి నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి దాకా ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకున్నారో వాళ్ళందరికీ కూడా కఠినమైన శిక్షలు చట్టాలను అనుసరించి వేయాలన్న తాపత్రయంతో మేము అందరం కలిసి ఫోన్ ట్యాపింగ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు. నాకు నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ మీద, కోర్టుల మీద, ఇప్పుడు విచారణ జరుపుతున్న అధికారుల మీద ఖచ్చితంగా పకడ్బందీ కేసు నిర్మాణం చేసి కోర్టుకు సమర్పించి ఛార్జ్షీటు, తద్వారా దోషులకు కఠినంగా శిక్ష పడుతుందని చెప్పి ప్రజాస్వామ్యవాదులుగా మేము నమ్ముతా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం దారుణమన్నారు. ఈరోజు ఒకటే అడుగుతున్నాను, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మేము మళ్ళీ వస్తామంటే దేనికి? భార్య భర్తలు ఫోన్లు మాట్లాడితే వినేదానికా మీకు మళ్ళీ రావాలనుకుంటున్నారు? మీ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఏంటిది? నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను, అన్న ఇప్పుడు అందరూ అడుగుతున్నారు ఇంత టైం ఏందని. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలా మా కార్యకర్తలు 200 నుంచి 300 మందికి ట్యాపింగ్ చేస్తారు. ఒక్కొక్కరిని విచారణ చేయాలంటే టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా మీ పైన మాకు నమ్మకం ఉంది. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటారు. విచారణ జరుగుతుంది. ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి లోపల ఏం మాట్లాడినామో మేము చెప్పలేము, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. నా ఒక్క కాన్స్టిట్యున్సీ చూస్తే దాదాపు 200-300 నంబర్లు ఉన్నాయి. దాదాపు ఒక 100 మందిని పిలిచి విచారణ జరిపినారు. ఆఖరికి నా డ్రైవర్ది ఫోన్ నంబర్, నా డ్రైవర్